వీకెండ్ సరదాగా అలా రివర్ సైడ్ వెళ్ళినప్పుడు రివర్ సైడ్ ఈ స్పా సెలూన్స్ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి హెయిర్ వాష్ ఉంటుంది, లెగ్ మసాజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంక మా ఆయనకి మనసు లాగుతూ ఉంటుంది స్పా చూస్తే మసాజ్ చేయించుకోవాలని. సరే ఆయన కోరిక ఎందుకు కాదనకూడదు అని చెప్పేసి వెళ్ళాము. ఈ అంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇది చూడగానే నేను జపనీస్ అనుకున్నా. ఎందుకంటే జపనీస్కి ఈ మధ్యలో కట్టన్ ఉంటుంది చూసారా, 2 పార్ట్స్గా జపనీస్ అలా ఉంటుంది. అండ్ వీళ్ళ అంబియన్స్ మొత్తము అంత నీట్గా చెట్లు ఇవన్నీ చూస్తే నాకు జపనీస్దేమో అని అనుకున్నాను, కానీ అది జపనీస్ది కాదంట. కిందంతా లెగ్ మసాజ్ అవన్నీ చేస్తారు. అండ్ పైన కూడా మనకి హెయిర్ వాష్కి, బాడీ మసాజ్కి, లెగ్ మసాజ్ అవంతా పైన కూడా ఉన్నాయంట. పైకి వెళ్ళి చూద్దాం. అండ్ ఈ ఫ్లవర్ చూస్తే రియల్ ఫ్లవర్ అనుకున్నా, కానీ కాదంట. ఇది చూడగానే నాకు భలే ఇన్స్పైర్ అనిపించింది. ట్రీ ఆఫ్ లైఫ్, మనకి ట్రీసే లైఫ్ అన్నది ఎంత సింబాలిక్గా మెసేజ్ ఇచ్చారో చూడండి. అండ్ ఇంకా మా ఆయన్ని డ్రెస్ మార్చుకొని రమ్మని చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు యూస్ చేసే షాంపూస్, క్రీమ్స్, లోషన్స్ ఇవన్నీ బెటర్ అనమాట. అండ్ మొత్తం అంబియన్స్ మొత్తము చాలా నీట్గా, చాలా ప్లెజెంట్గా ఉందండి. ఆ మ్యూజిక్ కానీ ఇవంతా. అండ్ ఆ ప్లెజెంట్ మ్యూజిక్కి వాళ్ళు చేసే మసాజ్కి రిలాక్స్ అయిపోతారు. అండ్ ఇక్కడ క్యాప్షన్ కూడా చూడండి, రిలాక్స్, రిఫ్రెష్, రీన్యూ అనేసి వాళ్ళే పెట్టారంటే క్యాప్షన్. అంటే ఇది చూడగానే నేను శివుడు అనుకున్నా. శివుడు అనుకొని షాక్ అయిపోయి ఏంటి ఇక్కడ శివుడిని పెట్టారా అని చెప్పేసి వచ్చి చూశాను. తీరా వచ్చి చూస్తే అది బుద్ధుడు అనమాట. జపమాల ఉంది. అది చూస్తే మీరు గమనిస్తే అది శివుడు ఆకారంలోనే ఉంది చూసారా. శివుడు ధ్యానం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు ఇది రివర్ సైడ్ ఉంటుంది కదా, హ్యాపీగా రిలాక్స్ కూర్చొని ఆ బుక్ చదవడం కానీ అలా కూడా చేయొచ్చు అనమాట. అందుకే వాళ్ళు 2 చైర్లు అండ్ బుక్స్ కూడా పెట్టారు, హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు అని. అండ్ కాంప్లిమెంటరీగా డ్రింక్ ఇచ్చారనమాట, గ్రీన్ టీ. ఫస్ట్ రాగానే వామ్ వాటర్లో లెమన్ వేసి కాళ్ళని ఫుల్గా క్లీన్ చేశారు. చేసిన తర్వాత స్క్రబ్ లాంటిది ఏదో ఉంటుంది కదా, ఆ స్క్రబ్ లాంటిది పూసారనమాట. మా బుడ్డది కూడా నాకు కూడా కావాలని చెప్పేసి పోయి వాళ్ళ నాన్న మధ్యలో నిలబడింది. సో ఆమె కూడా క్లీన్ చేసుకుంది. తర్వాత ఆయిల్ మసాజ్ చేసి బాగా మర్దన చేశారు. మా ఆయన ఆ మర్దనాకి ఫిదా అయిపోయాడంట అండి. చాలా బాగా చేశారు మర్దన అని చెప్పేసి అన్నాడు. తర్వాత స్టోన్ తీసుకొని వచ్చి రప్ప 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 మసాజ్ చేశారండి. దానివల్ల ఏవో బెనిఫిట్స్ ఉంటాయంట. ఒక సంచి కూడా తీసుకుని వచ్చి టప 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 కొట్టిందండి. కొట్టిన తర్వాత మా ఆయన కాళ్ళని మడతేసింది, పిండి పాడేసింది. ఆ పిప్పి అంతా తీసిన తర్వాత మా ఆయన కాళ్ళు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. సండి హ్యాపీ, రిలాక్స్, హ్యాపీగా గేమ్ ఆడుకుంటా కూర్చున్నావు.